నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉదయ్ గాడిపర్తి గారు ఉన్నారు. వీరు యూసీఎస్ ఇన్ఫోటెక్ ఫౌండర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అండ్ ఇప్పుడు మనకి నార్మల్గా పాస్డ్ అవుట్స్ ఉంటున్నారు బీటెక్స్. ఆల్మోస్ట్ ఒక 3 lakhs వరకు పాస్డ్ అవుట్స్ అయినా కానీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అంటే 1.5 lakh వరకు స్టూడెంట్స్ ఫారెన్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అక్కడ ఒక 30 crores వరకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు బేసిక్గా లెవెల్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో మీరు ఓన్లీ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడినట్టున్నారు. ఎస్, ఓకే. అక్రాస్ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మన వాళ్ళు ఆల్మోస్ట్ అక్రాస్ ఇండియా మన ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్కి వెళ్ళిన వాళ్ళు 160,000 మంది ఎంతమంది ఉంది. సో ఓవరాల్గా వీళ్ళు కట్టిన ఫీజెస్, అమెరికాలో వీళ్ళు కట్టిన ఫీజెస్ క్యాలిక్యులేట్ చేస్తే 60,000 కోట్లు ఎంతో వస్తుంది. సో చాలా అమౌంట్ అనేది వాళ్ళు యుఎస్ ఎడ్యుకేషన్కి పే చేస్తున్నారు. సో అందుకనే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ దేర్ ఇన్కమ్. ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామంది, ఇప్పుడు మీరు ఒక్కసారి కనుక మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అమీర్పేటని చూసారా? అమీర్పేటలో ఏంటంటే అడుగు తీసి అడుగేయడానికి ఖాళీ ఉండదు. ఇప్పుడు అమీర్పేట ఖాళీగా ఉంది. వీళ్ళందరూ అమీర్పేట ఎవడు రావడం లేదు. అమీర్పేట ఎవ్వరూ కూడా రావడం లేదు ఇప్పుడు. సో దే ఇదర్ ఆర్ గోయింగ్ టు ద యుఎస్, ఆర్ దే ఆర్ గోయింగ్ టు ద యూకే, ఆర్ దే ఆర్ గోయింగ్ టు ద ఆస్ట్రేలియా. సో దే ఆర్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. Correct. So there are some people there are some people who are staying in KPHP, surrounding their KPHP they are staying. Most of the people they are not staying in Amirpeta. So మీరు అమీర్పేటని చూస్తే కనుక ఇప్పుడు కొంచెం చాలా ఫ్రీగా ఉంది. కరెక్ట్. మీరు అప్పుడు అన్నట్టు అదే KPHP అండ్ అమీర్పేటలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్ది గొప్ప KPHPలో కనబడుతున్నారు, కానీ అమీర్పేటలో అయితే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కనపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంత అమౌంట్ స్పెండ్ చేసేసి అమెరికన్ యూనివర్సిటీస్కి పే చేస్తూ ఉన్నారు. కానీ ఇంత అమౌంట్ పే చేస్తున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు యూఎస్ స్టూడెంట్స్. కరెక్ట్. సో వాళ్ళు ప్రధానంగా ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోన్స్ తీసుకొని వాటిని లోన్స్ పే చేయడానికి పార్ట్ టైమ్స్ చేసుకుంటా, లేదంటే కాలేజ్ ఫీజు కట్టడానికి పార్ట్ టైమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. See, that is okay. I agree with it because not everyone can afford the university fees and college fees, so that they can do their part-time jobs and they can pay the university fees. But the problem here is that they are ignoring their main career. So వాళ్ళ యొక్క మెయిన్ కెరియర్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఓన్లీ పార్ట్ టైమ్నే ఫుల్ టైమ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అది పెద్ద సమస్య అయిపోయింది. అట్లీస్ట్ ఒక 2 hours కనుక డెడికేట్ చేసుకోగలిగితే మాస్టర్స్కి వెళ్ళిన స్టూడెంట్ డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే మాస్టర్స్ అయిపోయేలోపు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. యూ కెన్ బికమ్ మాస్టర్ బై లెర్నింగ్ ఇన్ 6 months. 6 monthsలో 6 months కనుక మనం డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేస్తే మనం ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అయిపోవచ్చు. 2 years అనేది డైలీ 2 hours పెడితే డెఫినెట్గా బై ఎండ్ ఆఫ్ ది మాస్టర్స్ ఆ సబ్జెక్ట్లో మనం మాస్టర్ అయిపోవచ్చు. మాస్టర్స్ వెళ్ళిన day 1 నుంచి చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దే షుడ్ డూ ఈజ్ they have to start learning one course which has demand in the US. యుఎస్లో ఏ కోర్స్కి అయితే డిమాండ్ ఉందో ఆ కోర్స్ని day 1 నుంచి స్టార్ట్ చేయడం, నేర్చుకోవడం అనేది వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని. ఓకే. అది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ల్యాకింగ్. అది పెద్ద సమస్య అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూఎస్లో వీళ్ళు ఫ్రెషర్గా జాయిన్ అవుతానంటే ఆపర్చునిటీస్ ఉండవు. అట్లీస్ట్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ తోటి జాయిన్ అయితేనే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ చేయాలి. ఏ కోర్స్ని అయితే మనం నేర్చుకుంటున్నామో ఆ కోర్స్లో అట్లీస్ట్ 1 or 2 సర్టిఫికేషన్స్ అనేది ఇప్పుడు సరిపోవడం లేదు. ఎందుకంటే అక్కడ కూడా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. కరెక్ట్. అక్కడ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇక్కడున్న కాంపిటీషను నాకు తెలిసి ఇప్పుడు యూఎస్లో ఉన్నంత కాంపిటీషన్ ఎక్కడా లేదు. యూఎస్లో జాబ్స్ ఉన్నంత కాంపిటీషన్ ఎక్కడా లేదు. సో ఎలా ఉంది అంటే అక్కడ అట్లీస్ట్ 4 to 5 సర్టిఫికేషన్స్ చేస్తే కానీ క్యాండిడేట్స్ ప్రొఫైల్ని పిక్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు కూడా యూఎస్లో లేదంటే ఫారిన్ కంట్రీస్లో జాబ్ తెచ్చుకోవాలంటే సర్టిఫికేషన్స్ ప్లేస్ కీ రోల్. Okay. By the time if you are able to complete these many certifications,
definitely you will be getting so many calls. The moment when you get calls from the vendors and recruiters, you will get at least one job. ఇప్పుడు మనకి ఒక 100 కంపెనీస్ నుంచి జాబ్స్ వస్తే ఏదో కంపెనీలో సెలెక్ట్ అవ్వడం మనకి ఈజీగా ఉంటుంది. అసలు కంపెనీస్ నుంచి మనకి కాల్సే రావడం లేదంటే స్కోపే లేదు. ఇలా రావాలి అంటే ఏం చేయాలంటే డే 1 నుంచి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత ఒక 2 hours డెడికేట్ చేయటం, సర్టిఫికేషన్స్ మీద ఫోకస్ చేయటం. ఇక్కడ చాలామంది అంటే ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేద్దాము. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే యూఎస్లో ఉన్న అందరూ క్లయింట్స్కి వర్క్ చేసే వాళ్ళే ఇండియన్స్ అయిపోయారు. ఇండియన్స్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఏంటంటే వేరే ఇండియన్ ఎలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు అనేది చాలా డీటెయిల్డ్గా చెక్ చేస్తాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇంటర్వ్యూలో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకున్నా కూడా ఆపోజిట్ కూడా ఇండియనే ఉండడం వల్ల కొంచెం టఫ్ అయిపోయింది. అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని క్రాక్ చేసుకునే పరిస్థితిలో ఉండొద్దని చెప్పేసి నేను చాలామందికి సజెస్ట్ చేస్తాను. సో అక్కడ ఏమవుతుందంటే ఫుల్ టైం జాబ్స్ మీద ఇప్పుడు అక్కడ ఫుల్ టైం జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కాంట్రాక్ట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాలో లాగా టీసీఎస్ కంపెనీలో జాయిన్ అయితే ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా మన టీసీఎస్ కంపెనీ శాలరీ పే చేస్తుంది. అక్కడ అలా కాదు, ప్రాజెక్ట్ వైజ్ ఒక 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ 1 year వరకు ఆ కంపెనీకి మనం వర్క్ చేస్తాము. ఆ 1 year డైరెక్ట్గా ఎంప్లాయ్గా మనం వర్క్ చేయము. త్రూ కాంట్రాక్ట్ కంపెనీ ద్వారా, ఒక కన్సల్టెన్సీ ద్వారా మనం ఆ కంపెనీకి వర్క్ చేస్తాం. ఆ కంపెనీ ఆ కన్సల్టెన్సీకి అమౌంట్ పే చేస్తుంది. ఆ కన్సల్టెన్సీ మనకి శాలరీ పే చేస్తుంది. ఇట్లా కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఫుల్ టైం జాబ్స్ రావటం అనేది అదొక పెద్ద వరంలాగా అనమాట. యూఎస్లో ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం కాంట్రాక్ట్ జాబ్సే. వచ్చే జాబ్ ప్రతి జాబ్ కూడా 6 months కాంట్రాక్ట్ అని, 1 year కాంట్రాక్ట్ అని, 1.5 year కాంట్రాక్ట్ అని. కాంట్రాక్ట్ అయిపోగానే ఓకే యూ కెన్ లీవ్ ద జాబ్, యూ కెన్ ఫైండ్ ఎ బెటర్ ఆపర్చునిటీ. సో ఇట్లా యూఎస్లో ఏంటి అంటే టాలెంట్ ఉంటే తప్పితే అక్కడ సస్టైన్ అవ్వలేని పరిస్థితి. సో అందుకని డే 1 నుంచి కూడా స్కిల్స్ ఎలా పెంచుకోవాలి. సో అక్కడ కూడా ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్ లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అండ్ మీరు అన్నట్టుగా అక్కడ ప్రెసెంట్ మార్కెట్ అనాలిసిస్ చేసి డిమాండ్ ఉన్నది చూసుకుని జాయిన్ అవ్వడం కరెక్ట్ అంటారు. అదర్ దెన్ పార్ట్ టైం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే బదులు లాంగ్ టర్మ్గా ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్తే బెటర్ అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.